నమస్కారం, వీరా ఛానల్కు స్వాగతం. జనవరి 26 ప్రత్యేకత ఏంటి? రాజ్యాంగం అంటే ఏంటి? రాజ్యాంగం వలన ప్రజలకు ఉన్న సూపర్ పవర్ ఏంటి? వీటన్నిటి గురించి నా వంతు దేశభక్తిగా అటువంటి వారి కోసం చేస్తున్న వీడియో ఇది. నిజంగా జనవరి 26 అంటే మీకేమనిపిస్తుంది? స్కూల్ గ్రౌండ్లో పీరియడ్ కాదు, కాలేజీలో సెలవు కాదు, వాట్సాప్ స్టేటస్ కాదు, ఫేస్బుక్ పోస్ట్ కాదు, అంతేనా? ఒక్కసారి మన అంతఃకరణాన్ని అడుగుదాం. 1947 ఆగస్టు 15న మనకు స్వతంత్రం వచ్చింది. కానీ మన ప్రజలు స్వతంత్రమయ్యారా? ఒక కులం మరో కులాన్ని తాకకూడదు, ఒక వర్గానికి చదువు హక్కు లేదు, ఒక మహిళకు స్వరం లేదు. ఇది స్వతంత్రమా? నో. అందుకే జనవరి 26 వచ్చింది. జనవరి 26 ఈజ్ నాట్ ఎ సెలబ్రేషన్. జనవరి 26 ఈజ్ ఎ కరెక్షన్. బ్రిటిష్ వారు మన దేశాన్ని ఎలా పాలించారు? తుపాకులతో కాదు, సైన్యంతో కాదు, డివైడ్ అండ్ రూల్. కులాలు, మతాలు, భాషలు, ప్రాంతాలు. వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు కూడా ఒక ప్రశ్న వదిలేశారు: ఈ దేశాన్ని ఎవరు నడుపుతారు అని. రాజునా, సామ్రాజ్యమా అని. అప్పుడే భారతదేశం ఒక నిర్ణయం తీసుకుంది: నో కింగ్, నో క్రౌన్, ఓన్లీ కాన్స్టిట్యూషన్. నిజానికి మనకు రాజ్యాంగం ఎందుకు అవసరమైంది? ఎందుకంటే పవర్ ఒకరి చేతిలో ఉంటే దుర్వినియోగం జరుగుతుంది అని. పవర్ వితౌట్ రూల్ ఈజ్ డిక్టేటర్షిప్. అందుకే పవర్ని చీల్చారు. లెజిస్లేటర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. ఒకరు తప్పు చేస్తే ఇంకొకరు ప్రశ్నించాలి. దిస్ ఈజ్ డెమోక్రసీ. డాక్టర్ అంబేద్కర్ ఎవరు? ఒక కుల నాయకుడా? ఒక రాజకీయ నాయకుడా? కాదు. హీ వాజ్ ఎ థింకర్, హీ వాజ్ ఎ విజనర్, హీ వాజ్ ఎ రెవల్యూషన్. అంటరానితనాన్ని అనుభవించిన వ్యక్తి ఈ దేశానికి న్యాయం రాశాడు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఐరనీ అండ్ ది బిగ్గెస్ట్ విక్టరీ. 2 సంవత్సరాల 11 నెలల 17 రోజులు చర్చలు, వాదనలు, గొడవలు. కానీ చివరకు ప్రజలందరూ ఒప్పుకున్న రాజ్యాంగం వచ్చింది. మన హక్కులేంటి? ఆర్టికల్ 14 ఈక్వాలిటీ, ఆర్టికల్ 19 ఫ్రీడమ్, ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్. దీస్ ఆర్ నాట్ గిఫ్ట్ ఫ్రమ్ గవర్నమెంట్, దీస్ ఆర్ బర్త్ రైట్స్. మాట్లాడే హక్కు, ప్రశ్న అడిగే హక్కు, ప్రతిఘటించే హక్కు, ఇవన్నీ ఉన్నాయి మనకు. రాజ్యాంగం మనకు హక్కులు ఇచ్చింది, కానీ అవి అరచేతిలో పెట్టి ఉంచిన వరాలు కాదు. రైట్ డిమాండ్స్ రెస్పాన్సిబిలిటీ. మాట్లాడే హక్కు ఉంది అంటే బాధ్యత కూడా ఉంది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మీన్స్ కరేజ్ టు క్వశ్చన్. నో సిటిజన్ ఈజ్ బార్న్ ఇన్ఫీరియర్. రిజర్వేషన్ ఉంది. ఇఫ్ యూ డోంట్ యూజ్ రైట్స్ యూ విల్ లూజ్ దెమ్. రిజర్వేషన్ అంటే ఏంటి? ఉద్యోగం దొరికే షార్ట్ కట్ కాదు, మెరిట్ నాశనం కాదు. రిజర్వేషన్ ఈజ్ కాంపన్సేషన్ ఫర్ హిస్టారికల్ ఇంజస్టిస్. 100 ఏళ్లుగా స్కూళ్లు దూరం, దేవాలయాలు దూరం, నీరు దూరం. అలాంటి వాళ్ళ కోసం ఈక్వల్ ప్లాట్ఫామ్ ఇవ్వడమే రిజర్వేషన్. రిజర్వేషన్ ఉంది, అది దానం కాదు. చరిత్ర చేసిన అన్యాయానికి సమాధానం. రిజర్వేషన్ ఈజ్ అబౌట్ రిప్రజెంటేషన్, నాట్ చారిటీ. మహిళలకు హక్కులున్నాయి, ఎందుకంటే దేశం ముందుకు వెళ్ళాలంటే అందరూ ముందుకు రావాలి. ఏ నేషన్ ఈజ్ రైజ్ ఓన్లీ వెన్ ఉమెన్ రైజ్. ఓటు వేయడం అంటే పార్టీకి ఓటు వేయడం కాదు, ఒక నాయకుడికి ఓటు వేయడం కాదు, బిర్యానీ ప్యాకెట్లకు, మందుకు, డబ్బుకు అమ్ముడు పోవడం కాదు. ఓటు అమ్ముకుంటున్నారంటే మీకు సిగ్గుందా? మీకు. ఓట్ ఈజ్ ఎ వెపన్, యూజ్ ఇట్ వైజ్లీ. ట్యాక్స్ కట్టడం, చట్టం పాటించడం, సమాజం కోసం నిలబడడం. ఇవి లేకపోతే రైట్స్ మీనింగ్లెస్. ఈ రోజు మన పరిస్థితి ఏంటి? రాజ్యాంగం ఉంది కానీ ఆచరణ లేదు. కాన్స్టిట్యూషన్ ఈజ్ అలైవ్ ఓన్లీ వెన్ సిటిజన్స్ ఆర్ అలైవ్. నిశ్శబ్దంగా ఉంటే అన్యాయం పెరిగిపోతుంది, అవినీతి పెరిగిపోతుంది. సైలెన్స్ ఈజ్ ఏ క్రైమ్ ఇన్ డెమోక్రసీ. జనవరి 26 మనకు ఒక మాట చెప్పింది: యు ఆర్ నాట్ ఏ స్లేవ్, యు ఆర్ నాట్ ఏ సబ్జెక్ట్, యు ఆర్ ఏ సిటిజన్. అంతఃకరణ శుద్ధితో రాజ్యాంగాన్ని పాటిస్తే ఈ దేశాన్ని ఎవ్వరూ ఆపలేరు. అంతఃకరణ శుద్ధితో రాజ్యాంగాన్ని గౌరవించడమే నిజమైన దేశభక్తి. జై భీమ్, జై రాజ్యాంగం, జై హింద్.